శ్రీనివాస్ టెక్ తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు ఒక గుడ్ యాక్షన్ కెమెరా గురించి అయితే మీకు చెప్తాను. సో ఇదే మన యాక్షన్ కెమెరా చూడొచ్చు. ఇక్కడైతే మన డింబుల్ అయితే దీని చిన్న సింపుల్ డింబుల్ అయితే మంచిగా చాలా బాగుంది. డింబుల్ అయితే ఇక్కడ ఇదే యాక్షన్ కెమెరా బ్రాండ్ వచ్చి క్యాజన్ బ్రాండ్ క్యాజన్ CN6. సో ఈ యాక్షన్ కెమెరా గురించి అయితే ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మీకైతే అంతా ఈ వీడియోలో అయితే మీకు దీని అన్బాక్సింగ్ ప్లస్ దీని కంటెంట్స్ ఏంటి, దీని ఐటమ్స్ ఏంటి, బ్యాటరీస్ ఎన్ని ప్లస్ ఏమేమి ఐటమ్స్ అయితే నేను మీకు అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ఇదేనండి నా యాక్షన్ కెమెరా, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చూడొచ్చు యాక్షన్ కెమెరా డ్యూయల్ స్క్రీన్. నాకు నచ్చింది ఇదే మెయిన్. దీంట్లో నాకు 4 వెరైటీస్ అయితే ఇందులో అయితే నాకు నచ్చాయి. అవి ఏంటియో ఈ వీడియోతో మీకు చెప్పబోతున్నాను. ఇది డ్యూయల్ స్క్రీన్ ఫస్ట్ మెయిన్. ఇంకా 3 అయితే మీరు ఈ వీడియోలో అయితే మీరు చూడండి అన్బాక్సింగ్. సో ఇక్కడైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాము. సో ఇదేనండి మనకు వచ్చిన పార్సల్ అయితే ఇలా ఉన్నది. చూసే అసలు ఎక్కడ ఓపెన్ చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అతను అడిగితే మాత్రం డెలివరీ బాయ్ని అడిగితే దీనికైతే ఇలా వచ్చింది, ఇలానే వచ్చిందని చెప్పాడు. చూసాను అయితే బిల్ దగ్గర అయితే అసలు ఏం అర్థం కావడం లేదు. దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసి అయితే నెక్స్ట్ మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ చూడొచ్చు మీద లోపలైతే బాక్స్ అయితే మంచి ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. లోపల స్టాండర్డ్గా ఉంది బాక్స్ ప్యాకింగ్ అయితే. ఇది అయితే మన లోపల ఇక్కడ నుంచి అయితే మనకు కరెక్ట్ ప్యాక్ అయితే చేయలేరు, అందు గురించి అలా విడిపోయినట్టుంది. సో దీన్ని అయితే మనం ప్యాక్ చేసి బాక్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే మన ప్రాసెస్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇదేనండి బాక్స్ అయితే చాలా చిన్ననే ఉన్నది. నేను పార్సల్ చూస్తే ఎంతో పెద్ద ఉంది అనుకున్నాను. అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకైతే. సీల్ మాత్రం చాలా స్టాండర్డ్గా చేశారు. చాలా అంటే చాలా స్టాండర్డ్గా చేశారు సీల్ అయితే. చాలా మెల్లిగా అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయితే మా కూతురు అయితే ఓపెన్ చేస్తుంది. డాడీని ఓపెన్ చేశాను. వీళ్ళకి ఏందో అదొక ఆనందం పార్సల్ ఓపెన్ చేయడం అంటే. సరే ఓకే అనేది తను ఓపెన్ చేయమని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే బాక్స్ అయితే ఇలా వచ్చింది. సో మన బాక్స్ అయితే ప్యాకింగ్ చాలా అంటే చాలా బాగుంది. సో మన బాక్స్ అయితే ఇలా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే క్యాజన్ బ్రాండ్ అయితే మనకు కెమెరా అయితే ఇలా ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. 4K స్పోర్ట్స్ అనేది ఇక్కడ రాసి ఉంది చూడొచ్చు ఇక్కడైతే. తర్వాత వచ్చేసి క్యాజన్ CS6 అనేది ఇక్కడ రాసి ఉంది చూడొచ్చు. క్యాజన్ CS6 మోడల్, కంపెనీ వచ్చేసి క్యాజన్ బ్రాండ్. కెమెరా అనేది ఫ్రంట్ మెయిన్. నాకు రీజన్ అయితే తీసుకోవడానికి కారణం ఇదే చూడొచ్చు. ఇక్కడైతే దీన్ని స్కాన్ చేసి స్మార్ట్ టీవీ అనే యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి అయితే మనము బ్లూ వైఫై ద్వారా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మనకైతే వీడియో రిజల్యూషన్ సెన్సార్, వీడియో రిజల్యూషన్, ఫోటో రిజల్యూషన్, లెన్స్ టచ్, ES ఇవన్నీ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. మనకు 4K సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు. అయితే నేనైతే చాలా అంటే చాలా వీడియోలు చూసి అయితే సెలెక్షన్ చేసుకున్నాను. నాకు నచ్చిన విషయాలు అయితే ఇటు ఉన్నాయి. నెక్స్ట్ మనకి వీడియోలు అయితే నెక్స్ట్ నీకు చూపిస్తాను. నాకు ఎందుకు ఈ బ్రాండ్ ఎందుకు తీసుకున్నాను అనేది. ఇక్కడ చూడొచ్చు అయితే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. అది 4K రిజల్యూషన్. ఆ తర్వాత అలాగే మనకు 170 డిగ్రీ వైడ్ యాంగిల్ అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. జస్ట్ అంతే, ఇంకా నార్మల్ అయితే ఏం లేదు. 1080, 120 FPS, 160 FPS, 30 FPS, 720 రెజల్యూషన్లో కూడా మనకైతే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. EASF స్టెబిలైజేషన్ దీనికైతే ఉన్నది. బాక్స్ అయితే మనకి ఇలా ఓపెన్ చేస్తాను చూడొచ్చు మీరైతే. బాక్స్ చాలా స్టాండర్డ్గా ఉంది. బాక్స్ మాత్రం నాకైతే చాలా బాగుంది. ప్యాకింగ్ చూస్తే చాలా దరిద్రంగా ఉండే కానీ బాక్స్ మాత్రం చాలా బాగుంది. ఓపెన్ చేయగానే అయితే సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ టైం అయితే ఇలాంటి ఒక యాక్షన్ కెమెరా తీసుకోవడం. కాబట్టి మీరు చూడండి వీడియో అయితే. ఏదైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేయండి. చూడొచ్చు ఇక్కడైతే చాలా చిన్న ఉంది, చాలా కాంపాక్ట్ ఉంది కెమెరా అయితే. మనకు ఇక్కడ బాక్స్లో అయితే లోపల మనకు బాక్స్లో ఉంది వాటర్ ప్రూఫ్ కేసింగ్ అయితే కేసులో అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇందులో వచ్చింది. తర్వాత పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే 1 year వారంటీ కార్డ్ అయితే ఉంది. దీన్ని ఇక్కడ కూడా స్కాన్ చేయొచ్చు. మనం ఇక్కడ నుండి అయితే వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ నుండి అయితే వాళ్ళ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాని లింక్ అయితే ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు చాలా అయితే పేపర్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ మనం యూజర్ మాన్యువల్ కూడా వచ్చేసింది చూడొచ్చు. క్యాసన్ ఫర్ మోటో వ్లాగ్ 3.5
ఇక్కడ రాసి ఉంది. మోటార్ ఫ్లాగింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ రాసి ఉంది. వీడియో అయితే మనకి ఎలా ఉంటుందో మనకైతే నేను చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు క్యాజన్ అని. పేపర్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు మనకు స్టాండ్ మనకు ఒక హ్యాండిల్ అయితే మనకు ఇందులో ప్రొవైడ్ చేశారు. అదే మనకు మెయిన్ రీజన్. నాకు నచ్చింది. తర్వాత మనకైతే నెక్స్ట్ ఇక్కడ ఒక 2 బాక్సులు అయితే, ఒక చిన్న బాక్స్ ఒక పెద్ద బాక్స్ అయితే 2 వచ్చాయి. ఇది చూడొచ్చు మీరైతే. ఈ 2 బాక్సులలో ఏమేమి ఉందో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇది ఒక స్పాంజ్ మనకు అక్కడ కెమెరా అనేది కదలకుండా ఉండడానికి అది ఇచ్చారు. ఇదైతే మాన్యువల్ గైడ్ బుక్ అయితే చాలా పెద్దగానే ఉంది. పేజెస్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది, చదువుకోవచ్చు. తర్వాత అయితే మనం చూస్తే నాకైతే అన్నీ తెలిసి మెల్లిమెల్లి తెలుసుకుందాం. చదివేంత ఓపిక అయితే నాకు లేదు. సో లెట్స్ నో స్టార్ట్ ఫర్ ఐటమ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చూశాను, మీరు కూడా చూసుంటారు. నాకు నచ్చింది. సో ఇదే నాకు నచ్చింది. 2 బ్యాటరీలు ఒకటేసారి మనకు ఛార్జ్ అయితే ఒక కేస్ అయితే ఉంటుంది. అక్కడ నుండి అయితే మనం 2 బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకోవచ్చు. 2 బ్యాటరీలు ఉంటాయి. ఒకటైతే మనకు కెమెరాలో ఇస్తారు, ఒకటైతే మనకు బయట ఇస్తారు. ఇక్కడ మనకి మౌంట్, ఈ మౌంట్ కూడా నాకు నచ్చింది. మెయిన్ ఇలా తర్వాత నెక్స్ట్ అయితే మనకైతే కేసులో ఇక్కడ మన ఫ్రంట్ అయితే మనకు బ్యాక్ బ్యాక్ మనకైతే ఆ కేసు పోతే అదైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రా బ్యాటరీ. ఇదైతే మనకు 1050 mAh బ్యాటరీ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇదే మనకు నేను మెయిన్ రీజన్ చూడడానికి ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మనకి అయితే వేరే బ్రాండ్లో అంటే ఎస్జే క్యామ్ బ్రాండ్లో అయితే మనకు ఇవన్నీ ఏవి రావు. ఎక్స్ట్రా బ్యాటరీ రాదు, ఛార్జర్ రాదు, ఈ మౌంట్ రాదు. ఈ మౌంట్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. నాకు హ్యాండిల్ అయితే అక్కడ నుంచి ఇలా పట్టుకొని హ్యాండిల్లో కెమెరా షూట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బాక్స్లో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ కేబుల్స్ అయితే ఉన్నాయి, మైక్ అయితే ఉంది, ఎక్స్ట్రా మైక్. ఎస్జే క్యామ్లో అయితే ఎక్స్ట్రా మైక్ కూడా రాదు, నేను చాలా చూశాను. అయితే మనకు క్లీనింగ్ క్లాత్ ఉంది, ఎక్స్ట్రా మనకు హ్యాండిల్ ఉంది. ఆ తర్వాత బెల్ట్ పెట్టుకోవడానికి బెల్ట్ అవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు ఛార్జింగ్ కేబుల్ ప్లస్ డేటా కేబుల్ ఒకటి ఇది. ఆ తర్వాత వచ్చేసి ఇది హ్యాండ్ బెల్ట్ అంటే మనకు ఒక రిమోట్ వస్తుంది. ఆ రిమోట్ చూపిస్తాను మీకైతే. ఇక్కడ రిమోట్ మొత్తం ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరైతే. నాకు నచ్చింది ఒకటి ఏంటంటే కెమెరా బాగానే ఉన్నది, ప్లస్ ఏంటంటే మౌంట్ ప్లస్ రిమోట్ ఆపరేటింగ్ ఇక్కడ నుంచి కూడా మనం హ్యాండిల్కు చూడొచ్చు. రెడ్ బ్లాక్ మనకు రెడ్ వైట్. అదైతే మనం చేతికి పెట్టుకొని వీడియో ఫోటో అక్కడ నుండి అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరైతే లోపల మనకు ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో. అక్కడ చూడడం మీరైతే ఫిక్స్ చేసి పెట్టాను మౌంట్కి కెమెరాను. అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. ఇదేనండి నాకు నచ్చింది. ఇలా 3, ఒకటి వచ్చేసి రిమోట్ ఆపరేటింగ్, తర్వాత వచ్చి మౌంట్, తర్వాత వచ్చి ఎక్స్ట్రా బ్యాటరీ. ఇవి మనకు వేరే దాంట్లో అయితే మనకు రావు. ఇది ఓపెన్ చేస్తాము. ఒక ఎస్జే బ్రాండ్ అయితే మనం తీసుకుంటే సపరేట్గా మనం మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇందులో అయితే క్యాజన్ బ్రాండ్లో అయితే మనకైతే ఇవి అందులోనే ప్రొవైడ్ చేశారు. అవి మళ్ళీ ఎక్స్ట్రా కొనాలంటే మినిమం ఎంత లేదన్నా ఖచ్చితంగా 2,000 to 3,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇదే మనకు బ్యాటరీ చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్నగా ఉంది. మీకు వీడియోలో అయితే చూసి అర్థం కాదు, రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ ఇట్లా ప్యాకెట్లు వేసుకొని చేతిలో పెట్టేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు లెన్స్ కవర్ అవుతుంది, దాన్ని రిమూవ్ చేద్దాము. రియల్ 4K ES ఉంది. ES అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతి యాంగిల్ ఒక వీడియో తీసి దానికి సపరేట్ ఒక వీడియోని అయితే నేను చేస్తాను. లేదంటే ఇంకా ఈ వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు క్యాజన్ బ్రాండ్ అనేది ఇక్కడ రాసింది ఉంది. 2 inches టచ్ డిస్ప్లే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు. అక్కడ కూడా క్యాజన్ ఉంది. 4K యాక్షన్ ఉంది, 4K రెజల్యూషన్ మనం అయితే అక్కడ మెన్షన్ చేశారు. సో ఇవేనండి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్. తర్వాత దీనికి సపోర్ట్ చేసి నా దగ్గర అయితే మెమరీ కార్డ్ లేదు. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. అది కూడా సేమ్ డే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరైతే. ఓపెన్ చేసి చూపిస్తాను మీకైతే. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే 64 GB మెమరీ కార్డ్, శాండ్ డిస్క్. ఇందులో మనకైతే రెండు రకాలు వస్తాయి, శాండ్ డిస్క్ అల్ట్రా, శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ అని. ఎక్స్ట్రీమ్ మనకు యాక్షన్ కెమెరాలో సపోర్ట్ చేస్తుంది, ఒకటి గమనించుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీడ్ కూడా చూడొచ్చు. 160 MB స్పీడ్ అయితే ఉంది. 64 GB మెమరీ, 160 స్పీడ్ అయితే వచ్చింది. యావరేజ్ అయితే 60 మనకు స్పీడ్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసి మనైతే నెక్స్ట్ మనము ఈ వీడియో మొత్తం మెమొరేషన్ నెక్స్ట్ అన్ని రకాల యాంగిల్స్లో ఈ వీడియో అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతేనండి.